తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జ్యేష్ఠ అమావాస్య 25వ తారీఖు కదండి, జూన్ 25. ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా పరిహారాలు లాంటివి ఏమైనా చేసుకోవాలా? ఆ రోజు విశేషాలు మాట్లాడుకుందాం. పితృప్రీతికరం యస్మాత్ రజితం దుఃఖసాగరాత్. ఒక్క మాటగా చెప్పాలంటే పితృదోష ప్రభావముచే పీడింపబడేవారు, పితృశాపానుసారము పీడింపబడేవారు, రుణం అనేటువంటి పదానికి పీడింపబడేవారు. దీనికి ఇంకొక మాట నేను చెప్పాలమ్మా. రుణం అంటే మనం అప్పని అనుకుంటాం, చాలా తప్పది. రుణం అనేటువంటిది మనం చేసేటువంటి పాపము పుణ్యం ఏదైతే ఉంటుందో దాని అనుగుణంగా మన ఇంట్లో సంతానం వచ్చి ఆ సంతానం అతని రుణం పూర్తయిపోయింది కానీ వెళ్ళిపోతాడు. అతను అర్ధాయిస్తే వెళ్ళిపోతుంటారు చాలా మంది అంటారు కదా. ఎవరికైనా మనం 1,00,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఆ 1,00,000 రూపాయలు అతను తీసుకోలేక, మనం అప్పు చేసామో ఏదో చేసాం మొత్తానికి, అతను తీసుకోలేక అతని కుటుంబానికి ఇబ్బంది పడి అతని ప్రాణత్యాగం చేసుకుని కనుక మన దగ్గర వసూలు చేసుకోలేక చనిపోతే మన కుటుంబంలో జన్మిస్తాడు అతను. జన్మించిన తర్వాత ఖచ్చితంగా ఆ 1,00,000 రూపాయల రుణం తీరిపోయిన మరుక్షణం అతను చనిపోతాడమ్మా. కేవలం కొంతమంది అప్పటి వరకు కూడా అందరూ చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు, కానీ ఒక 15-20 రోజుల్లో అప్పటికి ఉన్న పేరు మొత్తం మర్చిపోయి చాలా ఇంతటి యోగ్యుడా, ఏదో కర్మ ప్రార్థం అన్నట్టు అలా ఉన్నాడు, ఇతనంటే అందరికీ బాగుంటుంది అనేటువంటి పేరు వచ్చిన మరుక్షణం కొంతమంది వెళ్ళిపోతుంటారు. వీళ్ళు కేవలం రుణానుబంధ రూపేణ అన్నట్టుగా ఈ రకంగా రుణం తీర్చుకోవడం కోసమే కొంతమంది జన్మిస్తూ ఉంటారు. కానీ వాడు చనిపోయిన వీళ్ళ గర్భకోత. ఇటువంటివన్నీ కూడా ఉంటూ రెండు ఒకడే సంతానం ఉంటుంది, వాడు తల్లిదండ్రులను చూడ్డు. ఇలా అనువంశీకంగా కూడా కొంతమంది వంశీకులకి కుటుంబంలో ఒకడే మగపిల్లవాడు పుడతాడండి, రెండో మగపిల్లవాడు పుట్టడు. అది రేరు. పుట్టాడంటే ఎక్కడో అదృష్టమే. 2 ఆడపిల్లలు అయితే పుడతారు, మళ్ళీ 2 ఆడపిల్లలు పుడతారు. 2 ఆడపిల్లలు పుడితే మళ్ళీ మగపిల్లవాడు పుట్టాడు, మళ్ళీ మగపిల్లవాడు పుట్టాడు. ఒక మగపిల్లవాడు పుడితే మళ్ళీ ఆడపిల్లే పుడుతుంది. అంతే తప్ప రెండో మగపిల్లవాడు లేనటువంటి విధానాలు చాలా ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క పితృదోష ప్రభావాలు ఆపాదిస్తూ ఉంటాయమ్మా. ఎందువల్లనంటే జన్మకృతం వా అజన్మకృతం వా వాళ్ళు చేసినటువంటి దోషాలకు ఈ యొక్క పితృదోష ప్రభావం చే పీడించేటువంటి వారందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య చాలా విశేషమైంది. పితృప్రీతికరం యస్మాత్ రజితం దుఃఖసాగరాద్ అంటారు. ఆ రోజునాడు ఎత్తే దేవా అదదుర్భాగధే యమమావాస్యే సంవసంతో మహిత్వా సానో యజ్ఞం పిపృహి విశ్వవారే రైన్నో దేహి సుభగే సువీరం అనుకుంటూ మాతా చతే పితా చతే గ్రం వృక్షస్య రోహత. మనకు పెద్దవాళ్ళు, మన వంశవృక్షానికి మూలమేరుంటే తల్లిదండ్రి. అలా వాళ్ళని తలుచుకొని పితృదోష ప్రాయశ్చిత్తానికి వీలుగా పరిహారాలు చెప్పబడి ఉంటాయి. అది చేసేటువంటి వారికి తెలుస్తుంది. ఆ రోజునాడు పితృదోష పరిహారం ఒక చిటికెడైనా సరే పితృదోష పరిహారాన్ని చేసుకోగలిగితే మొత్తం బయటపడతారమ్మా. ఎలా గురువుగారు? పితృదోష పరిహారము అంటే ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు, వీళ్ళు ఎవరన్నా దానికి తెలిసిన వాళ్ళు బ్రాహ్మణుని సంప్రదిస్తే వాళ్ళు చేసుకుంటుంటారు. అలా లేకపోతే ఎట్లా అన్నప్పుడు ఇక్కడ నుంచి మనకు బాచుపల్లి అని ఉంటుందమ్మా. బాచుపల్లి వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయం, ఆ బాచుపల్లి వెళ్ళి ఆ బాచుపల్లి దగ్గర నదిలో తలస్నానం చేసుకొని నువ్వులు, నల్ల నువ్వులు, బియ్యము, బెల్లము ఈ 3 కలిపి నీటిలో పితృదేవతలను తలుచుకుంటూ వదిలిపెట్టండి. ఆ వదిలిపెట్టడం వలన అవి పూర్తిగా నీటిలో దిగిపోయే లోపే అక్కడ ఉన్నటువంటి జలచరాలు వాటిని భక్షించేస్తాయి. మనకు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తాయి. మనం అక్కడ స్నానం చేస్తూ దిగితే అవి మనల్ని కొరికేస్తూ ఉంటాయి, వచ్చి పెద్ద పెద్దవమ్మా కొరికేస్తూ ఉంటాయి. కానీ ఏం కాదు, మనకు భయం ఏమైనా అవుతుందేమో అని చెప్పి నీళ్ళు వదిలిపెడితే అవి అలా అవి భక్షించేస్తాయి. తద్వారా జన్మకృత దోషాలు చాలా వరకు నిర్వీర్యమవుతాయి. అది ఒక రెండవ విధానం. 3 పోచంపల్లి. పోచంపల్లిలో లోపలికి వెళ్తే, జలాలపూర్ లోపలికి వెళ్తే త్రియంబకేశ్వర స్వామి వారి ఆలయం ఒకటి ఉందమ్మా. భారతదేశంలో మొట్టమొదటిది త్రిశూల ధ్వజం. అక్కడ
360 శివలింగాలు ఉంటాయి లోపల. రోజు 3 పూట్ల శ్వేతనాగు వచ్చి వెళ్తూ ఉంటుంది. అదే అమావాస్య రోజు నాడు అక్కడ మీ చేతులతో వెళ్ళి చేసుకోవచ్చు, అన్ని ఎవరితోటి పని లేదు. ఎవరికి వారు వాళ్ళు వెళ్ళి స్వామివారి మీద భస్మం వేసి నువ్వులు నీళ్ళు, ఒక 1/2 కిలో నువ్వులు రాత్రి నీళ్ళలో నానేసుకుంటే ఎర్రగా నీళ్ళు వచ్చేస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తిలోదకం ఈ ఇంటి దగ్గర మొత్తం వడబోసుకొని ఆ నీరు మాత్రమే ఉండేటట్టుగా, నువ్వులు రాకుండా నీరు మాత్రమే గట్టిగా పిండి వడబోసుకొని ఆ నువ్వులు పక్షులకి ఏదైనా వేసేసుకొని ఆ నీరు తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేయటం మీ స్వహస్తాలతో నీళ్లతో చేయమంటారు. చేసుకోగలిగితే తీసుకొని ఆ నీళ్ళు ఎత్తిమి చల్లుకోండి, తీర్థం తీసుకోండి. తద్వారా ఏం జరుగుతుంది అంటే పితృదోషం అనేటువంటిది నివృత్తి అవుతుంది. అంటే నువ్వుల నీరు అక్కడ పోస్తే పితృదోషం నివృత్తి అవుతుందా? మనిషికి ఏ క్రతువు చేసినా దానికి రుద్రమే మూలం అండి, ఈశ్వరుడికే మూలంగా చేస్తుంటాం. మనిషి చనిపోయినా కొన్ని 11 రోజు ప్రక్రియలో రుద్రం పారాయణ చేయాలని అంటున్నాం. హరి శివ అని మధ్యలో నామస్మరణ విధానాలు మన నడుస్తూనే ఉంటాయి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పురోహితుడి ద్వారా పితృదోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం విశేషం. 2 అక్కడికి వెళ్ళటం బాచుపల్లి. 3 దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి చేసుకొని అంత అక్కడే కట్టిపుల్లలు ఏమైనా ఉంటాయి, ఇంత చిన్న గిన్నె తీసుకెళ్ళి అక్కడ అన్నం వండుకొని అభిషేకం చేసుకొని అన్నం వండుకొని ఆ అన్నాన్ని స్వామివారికి నివేదనగా పెట్టి 1 ముద్ద కాకికి పెట్టి మిగిలింది అక్కడ మీరు ఆ 1 ముద్దైనా ఆ ప్రాంగణంలో కూర్చొని, కింద కాదు బయటికి పైకి వచ్చి ప్రాంగణంలో కూర్చొని భోజనం చేసి అది కడిగేసుకొని మీరు బయలుదేరగలిగితే ఆ క్షణకాలంతో ఉన్న దోషాలు నిర్వీర్యమవుతాయమ్మా. అంత తేలికైనటువంటి ఉపాయం అది. ఒక్క మాట అడుగుతాను ఇప్పుడు బాచుపల్లి అన్నారు, హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. పోచంపల్లి కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు రావచ్చు. ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంకేమైనా అవకాశం ఉందా? ఇది మంచి మాట అడిగారమ్మా. కాకినాడ అటువైపు చింతపర్రు ఉందమ్మ గ్రామం. చింతపర్రు తెలుసండి. అక్కడ గంగా పార్వతి స్వామివారు ఉన్నారు. సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఆలయం అది. అక్కడ చేసుకోవటం తైలాభిషేకం. అక్కడ చేయించుకోవడం అంటే తైలంతో అభిషేకం అంటే అక్కడ మన చేతితో చేసుకోవద్దు, అక్కడ స్వామివారు చేస్తారు. అన్నాభిషేకం కానీ తైలాభిషేకం కానీ ఇదే విధానాన్ని చేసేటువంటి దాంట్లో దాని మీద మనం అక్కడ చేయించుకోవాలి. అక్కడ మనం స్వహస్తాలతో చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఈ 2 మనం చేసుకోవచ్చు. అలాగే ఇటు పెద్దకల్లేపల్లి దక్షిణ కాశీ కృష్ణానది ఒడ్డు దగ్గర ఉంటుంది ఆలయం పెద్దకల్లేపల్లి. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఈ 2 చాలా విశేషమైనటువంటివి. చింతపర్రు గ్రామము చాలా అద్భుతం అండి. లాస్ట్ టైం కూడా నేను ఒకరోజు చెప్పాను, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ఫోన్ చేసి ఆనందపడ్డారంటే మా పరిసరాల్లో ఉన్న వాళ్ళండి వాళ్ళందరూ. చింతపర్రు గ్రామంలో ఉండేటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి అప్పుడప్పుడు వెళ్ళేవారట, కానీ దాని యొక్క ప్రాశస్త్యం తెలియదు. ఆ పెట్టిన ధ్వజస్తంభమే 4వదండి. 120 సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు పెట్టిన ధ్వజస్తంభం. 120 సంవత్సరాల క్రితం 4వ ధ్వజస్తంభం స్థాపించారు. మరి ఎప్పటిదో మనం ఇటువంటివి చాలా రేరుగా ఉంటాయి. అక్కడికి అందరూ వెళ్ళలేరు. ఎందుకంటే పాపం చేసుకునే వాళ్ళని భగవంతుడు ఎందుకు రాణిస్తాడు మన దగ్గరికి? పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే భగవంతుడు రాణిస్తారు. అది చింతపర్రు గ్రామంలో ఉన్నటువంటి ఆలయం చాలా విశేషమ్మా. దాని అడ్రస్ కూడా నేను మీకు ఇస్తాను. ఇటు పెద్దకల్లేపల్లి విశేషం. ధన్యవాదాలు గురుగారు.